ఈరోజు మీ అందరిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మన హాస్పిటల్కి చాలా దూరాల నుంచి వస్తున్నారు. సంతానం లేదనే బాధతో ఎన్నో చోట్ల తిరిగి విసిగి వేసారిపోయి మరి ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తున్నాడు. సరే, ఏది ఏమైనా అన్నం అనేది ఒక ప్రసాదం లాంటిది, పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి మీరు కూడా గుడుల్లోకి వెళ్ళినప్పుడు చూస్తారు జనరల్గా. అందుకనే మీరందరూ కూడా చక్కగా దీన్ని మీ దేవుడు ప్రసాదంగానే స్వీకరించమని కోరుకుంటున్నాను. మీరు వెంకటేశ్వర స్వామి అయితే ఆ వెంకన్నను కొలిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి. ఏసయ్యను కొలిస్తే ఏసయ్య ప్రసాదంగా భావించండి. అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా భావించమనే మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనకి అక్కినేని లక్ష్మి గారు, మీరు లయన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి సేవా కార్యక్రమానికి నేను ముందున్నానని వస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి వారు ఈ సేవని కొనసాగిస్తున్నారు. వారు మరి కాళ్ళు లేని వారికి కాళ్ళని దానం ఇచ్చిన వాళ్ళు, కాళ్ళకి ఆ ఇంప్లాంట్స్ అన్నీ ఇచ్చారు. ఇవాళ వారిని ఆహ్వానించడం, వారు రావడం కూడా జరిగింది. చాలా సంతోషం అమ్మ లక్ష్మి గారు. అలాగే మరొక మనకు ఈరోజు గీతాంజలి అనే లయన్స్ క్లబ్ గీతాంజలికి ప్రెసిడెంట్గా ఉన్నారు మరి పురాణం రాజేశ్వర శర్మ గారు. వారు విద్యా వ్యవస్థలో మంచి పోస్టులకు వెళ్ళి రిటైర్ అయ్యారు. అంటే చాలామంది రిటైర్ అవుతారు, కానీ ఈయన టైర్ అవ్వని వ్యక్తి. రిటైర్ అనే మాటే లేదు ఆయనకి. ఇప్పుడు కూడా ఆయన సేవా కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. మరి వారు కూడా ఈరోజు మనకి రావడం, మరి అసువుగా వారి కవిత్వం చెప్తారు. దేవుడు వారికి కవిత్వ పాండిత్యాన్ని కూడా అందించారు. మరి అలాంటి విద్యార్థికులు కూడా ఈరోజు మనకు రావడం, మీ బిడ్డ కూడా ఎంతో ఉన్నత విద్యను పొంది ఉన్నత స్థాయికి వెళ్ళేటట్టుగా వారి ఆశీస్సులు కూడా మీకు అందాలనే ఉద్దేశంతో వారిని కూడా పిలవడం జరిగింది. అలాగే వారి శ్రీమతి నరసమ్మ గారు మాకు దుర్గాతేజ మరి ట్రెజరర్గా వారి సేవలు అందిస్తున్నారు. మీరు బొమ్మలన్నీ ఇక్కడ ఉంటాయి మీకు. అక్కడేమో పురాణం సుబ్రహ్మణ్యం శర్మ గారు, రాజేశ్వర శర్మ గారు అక్కడ ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గీతాంజలి ప్రెసిడెంట్. అలాగే దుర్గాతేజ ట్రెజరర్గా ఉన్నారు. ఇద్దరు 2 సంస్థల్లో మరి ముఖ్యంగా సేవా కార్యక్రమంలో ఉన్నారు. వారు కూడా మరి ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు మనందరికీ బ్లెస్ చేయడానికి వచ్చారు వారు. అలాగే మీకు తెలుసు మేడం గీతాంజలి ప్రెసిడెంట్గా, మన దుర్గాతేజ ప్రెసిడెంట్, గీతాంజలి ప్రెసిడెంట్తో పాటు ఇప్పుడు దుర్గాతేజ ప్రెసిడెంట్ మన మేడం పావని మేడం వంట లెక్కగా మీకు ఫేమస్. 500 వంటలు మీకు ఎక్కటి హబ్బు, మరి F4 హబ్బు ఇలాంటి వాటిలో ఛానల్స్లో ఆల్రెడీ 500 వంటలు మీకు చేసి పెట్టారు. మరి వారు కూడా ఈరోజు మీతో పాటు ఉన్నారు. ఆవిడ వంటలన్నీ మీరు వీడియోలో చూడొచ్చు. చాలా ఆనందంగా ఉంటుందండి. కాళ్ళు లేని వాళ్ళకి, అంటే యాక్సిడెంటల్గా కానీ ఏ రకంగా అయినా కానీ కాళ్ళు లేకుండా, ఒక లెగ్ లేకుండా, జీవితంలో నడవలేకుండా, ఎవరో ఒకళ్ళు సాయం లేనిదే వాళ్ళు మంచం నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి లాస్ట్ మొన్న మార్చిలో ఉగాది పండుగ రోజు 12 మందికి కాళ్ళు పెట్టించడం జరిగిందండి. మనకి ఇక్కడ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు కాళ్ళు పెట్టి వాళ్ళు నడవగలుగుతుంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారు అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. ప్రతి సంవత్సరం ఇట్లా కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు పెట్టించాలి. చదువుకోగలరు, చదువుకునే ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి మనం సహాయం చేసి వాళ్ళని చదువుకునేలాగా చేయాలని కొన్ని ఆలోచనతో ముందుకు రావడం జరిగిందండి. భగవంతుడి దయతో, సుధాకర్ బాబు గారు లాంటి వాళ్ళ సపోర్ట్తో కొంచెం ముందుకు వెళుతూ ఇంకా ముందు మంచి సేవలు చేయాలని ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు రాజేశ్వర శర్మ గారు వారి సందేశాన్ని ఇస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు. గౌరవనీయులు, నిత్యాన్నదాత, ప్రముఖ వైద్యులు, సేవామూర్తులు మన సుధాకర్ బాబు గారికి, అలాగే వారి ఆర్సి గారు, అలాగే జెడ్సీ గారికి, అలాగే దుర్గాతేజ పావని మేడం గారికి, ఈ కార్యక్రమాన్ని అందరికీ కారకులు, ప్రేరకులు, ప్రోత్సాహకులు మేడం గారు వారికి, అలాగే లక్ష్మి గారు అక్కినేని వారికి, అలాగే నా శ్రీమతి ట్రెజరర్ లక్ష్మి గారికి, వేదిక ముందు ఆశ మీ అందరికీ కూడా ముందు ముఖ్యంగా మీ అందరికీ ఆరోగ్యం బాగుండాలని ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ ఆరోగ్యవంతులు ఉండాలి.
మీరు వచ్చింది ఇక్కడికి హాస్పిటల్కి కాదు, గుర్తుపెట్టుకోండి, ఒక దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి మనం ఎక్కడికి వెళ్ళినా తిరుపతి వెళ్తుంటాం, కానీ అక్కడ నడవండి అని జనాలను నెట్టేస్తూ ఒక సెకనే ఉంటాం. కానీ వ్యయ ప్రయాసం ఎంత పడుతున్నారు? ఆ దర్శనం మీకు ఉంటుందేమో, కానీ ఒక ప్రాణదాత, ఒక ప్రముఖ వైద్యులు మీకు అసలు నిత్యాన్నదాన మీరు ఎక్కడా చూసి ఉండండి. కాబట్టి మరి వచ్చినటువంటి యొక్క మీ పనులు సక్రమంగా చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కేవలం భోజనం కాదు, మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క ఫెసిలిటీసు మన వాటి గురించి చెబుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచుకుంటూ, భోజనం చేయబోయే ముందు ఒక చిన్న 2 శ్లోకాలు చదవాలి, వడ్డించిన తర్వాత చదువుతారు సార్. అది చెప్తూ మీరు చదువుకుంటే మీ ఆరోగ్యాలు బాగుండాలి. అసలు సుధాకర్ బాబు గారంటే ఎవరో ఒక్క సెకండ్లో చెప్తా మీకు. ఎందుకంటే వై అంటే ఏంటో మీకు లాస్ట్లో చెబుతా. ముందు సుధాకర్ బాబు గారు అంటే ఎస్ ఫర్ సేవామూర్తి, ఆయన సాక్రిఫైస్ చేస్తారు. యు అంటే యూనియన్, అందరినీ కూడా ఒక చోటకి చేశాడు. ఇన్ని 5 క్లబ్బులు వాళ్ళ రోజులు ఉంటే ఎక్కడ అటు పక్కన పేషెంట్నే చూడాలా, ఇటు వీళ్ళనే చూడాలా, వాళ్ళనే చూడాలా, ఎక్కడున్న పని మాత్రం ఆగదండి. ఒక యూనియన్ లాగా అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలుసుకుపోయినటువంటి మంచి గుణం ఉన్నటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి. డైనమిక్, ఆయన చూసే డైనమిక్ అనమాట, ఏదైనా ధైర్యంగా చేస్తారు. హెచ్ ఫర్ హాస్పిటాలిటీ, మీ అందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళకి అన్నీ చేసి ఏర్పాటు చేయటం, గౌరవించటం, చిన్న పెద్ద ముసలి ముతక యంగ్ అని కాకుండా తారతమ్యం లేకుండా అందరికీ కూడా హాస్పిటాలిటీ. అలాగే ఏ ఫర్ ఆయన యాక్టివ్, ఎప్పుడూ యాక్టివే, తేజవంతంగా ఉండాలని, ఉల్లాసవంతంగా ఉండాలని మరొక్కసారి ఆ భగవంతుడిని కోరుకుంటూ మనం సెలవు తీసుకుంటున్నాం.